ఓం సుషుమ్న. నా పేరు కావ్య. నేను సుషుమ్న క్రియా ధ్యానం స్టార్ట్ చేయడానికి ముందు నేను కొన్ని హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడేదాన్ని అండి. నాకు యాంగ్జైటీ డిజార్డర్ ఉండేది. నా హార్ట్ బీట్ నార్మల్ హార్ట్ బీట్ 70 to 80 ఉంటే నాకు 130, 140 ఉండేది అనమాట. అలాగే నాకు సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. దాంతో నాకు విపరీతమైన తేన్పులు వచ్చేవి. అలాగే నైట్ పడుకున్నప్పుడు నాకు పాల్పిటేషన్స్ వచ్చేసేవి. సడన్గా నిద్రలో నుంచి లేచేసేదాన్ని. అప్పుడు నాకు హార్ట్ బీట్ చూస్తే చాలా ఎక్కువ ఉండేదన్నమాట. నాకు చాలా భయం వేసేది. నేను మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లెగుస్తానా లేదా అన్నంత భయం వేసేది. దాంతోపాటు అప్పటికి నాకు చిన్న పిల్లలు అండి. వాళ్ళని చూస్తే నాకు ఏదైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా భయపడిపోయేదాన్ని. దాంతో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. అలా చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. హోమియోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను. ఎక్కడా కూడా నా ప్రాబ్లంకి నాకు సొల్యూషన్ దొరకలేదు. అలా ఉన్నప్పుడు నాకు అక్కడ ఒక డాక్టర్ చెప్పారు, అమ్మ మీరు మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేస్తే మీకున్న ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతుంది అని చెప్పారు అండి. అప్పుడు నేను అప్పటికి మా పాప చాలా చిన్నది. నేను బయటకు వెళ్ళి మెడిటేషన్ చేసే సిచ్యువేషన్ కాదు నాది. యూట్యూబ్లో చూసి చేద్దాము అంటే గురువుల సమక్షం లేకుండా చెయ్యొచ్చో లేదో అన్న ఉద్దేశంతో నేను మెడిటేషన్ చేసేదాన్ని కాదు. అలాగే చాలా కాలం నేను హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యేదాన్ని. నా ప్రాబ్లంకి నాకు సొల్యూషనే లేదా అని చాలా బాధపడేదాన్ని. అలా ఉన్నప్పుడు ఒకరోజు మా ఇంటి దగ్గర అబ్దుల్ కలాం పార్క్ ఉందండి. అక్కడికి నేను మా పాప వాకింగ్కి వెళ్ళాము. అక్కడ నాకు సుషుమ్న క్రియా ధ్యానం చేస్తూ కనపడ్డారు అన్నమాట. అప్పుడు మా పాప అంది, అమ్మ నేను డాక్టర్ మెడిటేషన్ చేయమన్నారని చెప్పావు కదా, నువ్వు మెడిటేషన్ చేసుకో, నేను ఇక్కడే ఆడుకుంటాను అని మా పాప చెప్పడం అనేది జరిగింది అండి. అలా నేను సుషుమ్న క్రియా ధ్యానం అనేది 2019లో స్టార్ట్ చేశాను అండి. కానీ స్టార్టింగ్లో అస్సలు చేయలేకపోయేదాన్ని. అప్పుడు నాకున్న హెల్త్ ఇష్యూ వల్ల 10 minutes కూడా చేయలేకపోయేదాన్ని. ఎప్పుడెప్పుడు ముద్ర తీసేద్దామా, కళ్ళు తెరిసేద్దామా అని అనిపించేది. అయినా సరే ఎలా అయినా సరే నేను ధ్యానం చెయ్యాలి అని అనుకున్నాను. అలా కొన్ని రోజులు చెయ్యక నాకు నా బాడీ 21 minutes ధ్యానం చేయటానికి నాకు సహకరించేది. అప్పటి నుంచి కూడా నేను సుషుమ్న క్రియా ధ్యానము మరియు విచారణ రోజు చేసేదాన్ని. నిదానంగా నాకు ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గుతూ వచ్చాయి. అలాగే నా ఆలోచన విధానంలో కూడా నేను మార్పును గమనించాను. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అండి. విచారణ అనేది నా ఈ జర్నీలో చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే మొదట్లో నన్ను విచారణ చేయమన్నప్పుడు ఏం రాస్తాము, ఎలా రాస్తాము అని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను ఒక బుక్, పెన్ను తీసుకుని రాయటం స్టార్ట్ చేశానో నన్ను నేను చూసుకోవటం స్టార్ట్ చేశాను. నా ఆలోచన విధానం ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది, ప్రతిదీ కూడా నన్ను నేను చూసుకోవటం స్టార్ట్ చేశాను. నిదానంగా వాటిని మార్చుకోవటం, ఇప్పుడు ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించడం అనేది నేను నేర్చుకున్నాను. గురువులు ఇచ్చిన ఇంత అద్భుతమైన సుషుమ్న క్రియ ధ్యానము మరియు విచారణ పొందటం అనేది నేను అదృష్టంగా భావిస్తాను. ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసమైతే నేను ఎక్కడెక్కడో తిరిగానో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ గురువులు నాలోనే ఉంది అని నాకు తెలియజేశారు అండి. అలాగే నేను సర్వీస్లోకి రావటం కూడా నా గురువుల నిర్ణయంగా నేను భావిస్తాను అండి. ఒకరోజు నేను ధ్యానం చేస్తూ ఉండగా నాకు అమ్మగారి వాయిస్ వినపడింది అండి. అమ్మగారు నాతో నువ్వు ఒక మంచి మనిషిగా జీవించు అని అమ్మగారు నాతో చెప్పారు అండి. అప్పుడు నేను అమ్మగారిని అడిగాను, అమ్మ మనిషిగా జీవించటం అంటే ఏంటి అని. అప్పుడు అమ్మగారు ఏం చెప్పారు అంటే, నువ్వు నీ సాధన నువ్వు చెయ్యి, నీ కుటుంబ బాధ్యతలన్నిటినీ కూడా పూర్తిగా నిర్వహించు, అలాగే నువ్వు ఏం పొందావో దానిని అందరికీ పంచు అని అమ్మగారు నాతో చెప్పారు అని. అలా జరిగిన కొన్ని రోజులకి మా మెడిటేషన్ సెంటర్లో ఒక వాలంటీర్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అప్పుడు వారు నన్ను సర్వీస్ చేయమని అడిగారు. వారు నాకు కొత్త వాళ్ళకి మెడిటేషన్ ఎలా నేర్పించాలి, వాళ్ళతో ఎలా చేయించాలి అనేది వారు చెప్పటం అనేది జరిగింది అండి. మొదట నేను కంగారు పడ్డాను, నేను చేయగలనా లేదా అని. ఎప్పుడైతే నేను కొత్త వారికి మెడిటేషన్ ప్రాసెస్ చెప్పటం స్టార్ట్ చేశానో నాలో ఒక తెలియని అనిర్వచనీయమైన భావం కలిగేది. నా శరీరం అంతా చాలా తేలికగా అనిపించేది. ఎనర్జీ ఫ్లో నా శరీరం అంతా వెళ్తున్నట్టుగా
నాకు అనిపించేది. ఏదో అంతులేని ఆనందాన్ని నేను పొందగలిగేదాన్ని ఆ టైంలో. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మగారు నాకు నువ్వు పొందింది అందరికీ ఇవ్వు అని ఎందుకు చెప్పారు. మనం పొందింది ఏదైనా అందరికీ ఇస్తున్నప్పుడు మనం ఎంత ఆనందాన్ని అయితే పొందుతామో దాన్ని నేను తెలుసుకోగలిగాను. అప్పటి నుంచి కూడా నేను నా సాధనతో పాటు నా కుటుంబ బాధ్యతలతో పాటు సర్వీస్ కూడా చేస్తున్నాను అండి. కరోనా పాండమిక్ టైంలో మా గృహప్రవేశం జరిగింది అండి. ఆ టైంలో కొన్ని కారణాల వల్ల మేము ఆ రోజు మార్నింగ్ టైం ఫిక్స్ చేసి నైట్ గృహప్రవేశం పెట్టుకున్నాము అండి. ఆ టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ రాలేని పరిస్థితి. నేను, మా హస్బెండ్, పిల్లలు మేము నలుగురమే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. నాకు చాలా కంగారు అనిపించేసింది. ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను అన్ని టైంకి చేయగలనా లేదా అని చాలా కంగారు పడిపోయాను. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఆ టైంలో నేను గురువుల దగ్గరికి వెళ్ళి మీరే చూసుకోండి అన్నీ అని చెప్పి ధ్యానంలో కూర్చున్నాను అండి. అప్పుడు ధ్యానం చేస్తూ ఉండగా నాకు నలుగురు గురువులు నాకు 4 పక్కలా కనపడ్డారు అండి. ఒకరు భోగనాథ్ సిద్ధర్ గారు, బాబాజీ గారు, ఆత్మానందమయ్యి అమ్మగారు, షిరిడి సాయిబాబా గారు. వారు నలుగురు కూడా నాకు 4 దిక్కులా కనపడ్డారు. ఆ తర్వాత నేను నా ధ్యానాన్ని ముగించి నా పని స్టార్ట్ చేశాను అండి. అప్పటి నుంచి ఒక మ్యాజిక్ లాగా అన్ని పనులు ఒకదానెమ్మట ఒకటి అయిపోతూ ఉన్నాయి. నాలో ఎటువంటి కంగారు కానీ అలసట కానీ లేకుండా నేను అన్ని పనులు చేయగలిగాను. ఆ రోజు రాత్రి కూడా నేను పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతమైన భావంతో నేను పూజ చేసుకోగలిగాను. ఆ రోజు నేను పొందిన ఆనందం అసలు చెప్పలేనంత ఆనందం అన్నమాట. అసలు గురువులు ఒక్కసారి మనం వాళ్ళకి సరెండర్ అయితే వాళ్ళు మనల్ని ఎంతగా చూసుకుంటారో అనటానికి ఇంతకంటే నిదర్శనం నేను చెప్పలేను అని నాకు అనిపిస్తుంది అండి. ధ్యాన సాధనలో అమ్మగారితో కలిగిన అనుభవాలని పంచుకుంటాను అండి. నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొత్త అండి. అప్పటికి కొన్ని రోజులే అయింది నేను మెడిటేషన్ చేసి. ఒకరోజు నేను పార్క్లో మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. నాకు అమ్మగారు నా ఎదురుగా వచ్చి కూర్చున్నట్టుగా నాకు అనిపించింది అండి. అమ్మగారు అప్పుడు నాతో 14 సార్లు దీర్ఘశ్వాసలు ఎలా చేయాలి, ఎంత భావంతో చేయాలి అనేది నాకు చెప్పటం జరిగింది అండి. అది నాకు అమ్మగారితో వచ్చిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడు నేను ఉన్న హెల్త్ సిచ్యువేషన్కి నన్ను త్వరగా మంచి స్థితికి తీసుకురావటానికే అమ్మగారు నన్ను అలా నా దగ్గరికి వచ్చి నాకు చెప్పారు అని నేను భావిస్తాను అండి. ఏదైనా మనం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు గురువులు మనకి ముందుండి మనల్ని నడిపిస్తారు అని నేను భావిస్తాను. అలాగే ఒకరోజు నేను ధ్యానం చేస్తున్నాను అండి. ధ్యానం చేస్తూ ఉండగా నేను ఎక్కడెక్కడికో ప్రయాణిస్తున్నాను. చాలా దూరం ప్రయాణించాను. నాతో పాటు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళందరితో నేను కూడా ప్రయాణిస్తున్నాను. అలా వెళ్తూ వెళ్తూ నేను ఒక మంచు పర్వతాలు, చుట్టూ పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఉన్నాయి, ఆ ప్లేస్కి వెళ్ళాను అన్నమాట. అక్కడ నాకు 3 బ్యానర్స్ కనపడ్డాయి. వాటిలో ఒకటి భోగనాథ్ సిద్ధర్ గారిది, ఒకటి బాబాజీ గారిది. మధ్యలో ఒక బ్యానరు ఖాళీగా ఉంది. ఇదేంటి అమ్మగారు కనిపించట్లేదేంటి అని అంతా వెతుకుతున్నాను అండి. అప్పుడు నాకు అంతమంది జనంలో నుంచి అమ్మగారు నిదానంగా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చారు అండి. ఎంత దగ్గరగా అంటే నేను అమ్మగారి శారీ కలరు, అమ్మగారి ముఖ కవళికలు ప్రతిదీ కూడా నేను గమనించగలుగుతున్నాను. ప్రతిదీ నాకు తెలుస్తుంది. అది కూడా అమ్మగారు చాలా యంగుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళో అలాంటి వదనాన్ని నేను ఆ రోజు చూడగలిగాను. అది నాకు వచ్చిన ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తాను అండి. ప్రతి ఒక్కరూ కూడా సుషుమ్న క్రియ ధ్యానము మరియు విచారణ చేయాలి అని గురువుల అనుగ్రహంతో ఇంకా ఎక్కువ మందికి ఈ సుషుమ్న క్రియ ధ్యానం అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళం, నిత్య శుభమంగళం.